హలో ఎవ్రీబడి, నా పేరు అభినవ్. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నేను తెలంగాణ డిఈ సెట్ 2025లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇంగ్లీష్ మీడియంలో. అయితే చాలామంది నేను దాని మీద వీడియో చేసినప్పుడు ఒక సిస్టర్ అడిగారు, ఏపీ డిఈ సెట్ గురించి కూడా చెప్పండి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడిగారు. సో ఇప్పుడు దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసి రెండింటికి కామన్గా ఉండే తెలంగాణ ఏపీ డిఈ సెట్కి కామన్గా ఉండే సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని ఫస్ట్ చెప్తాను. తర్వాత ఏపీడీ సెట్ ప్యాటర్న్లో ఉండే సపరేట్ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఏపీడీఈ సెట్ చూసుకుంటే ఇందులో పార్ట్ ఏ పార్ట్ బిగా డివైడ్ చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ డిఈ సెట్ లాగా మనకి టోటల్లీ ఈ సబ్జెక్ట్స్ పైన అంటే లైక్ స్కూల్ లెవెల్లో కాన్సన్ట్రేట్ చేయకుండా 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నారు. పార్ట్ ఏలో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏముంటుందంటే 5 మార్క్స్ టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. అది మనకు జనరల్గా కూడా చెప్పాను నేను. టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి క్వశ్చన్స్ వస్తాయి, లైక్ హౌ టు టీచ్, వై టు టీచ్, ఎలాంటి మెథడ్స్ యూజ్ చేయాలి, దాని గురించి వస్తాయి. కానీ అది మీరు భయపడాల్సిన అవసరం లేదు, అది అంత డీటెయిల్గా రాదు. ఎందుకంటే మనం ఇంకా డిఎడ్ కోర్స్లోకి అప్పటికి ఎంటర్ అయి ఉండం కాబట్టి మనకు అంత డీటెయిల్గా వచ్చే ఛాన్స్ ఉండదు, రాదు. మ్యాక్సిమం బేసిక్ క్వశ్చన్స్ అవి ఆన్సర్ చేయగలిగే విధంగానే ఉంటాయి. కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉంటే ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇవి 5 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అంటే కరెంట్ అఫైర్స్ నుంచి అడగవచ్చు, లేకపోతే జనరల్గా జరిగే విషయాలు, మన సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి జనరల్ నాలెడ్జ్ గురించి అడగచ్చు. ఆ ఇయర్లో ఎవరికి అవార్డ్స్ వచ్చాయి, అట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ మిగతాయి కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్గా మనం ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది కదా, గ్రామర్ నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది ఇంగ్లీష్లోని. నెక్స్ట్ తెలుగు 10 క్వశ్చన్స్. తెలుగు అంటే ఇక్కడ ఆప్షనల్స్, ఇది గమనించాలి. ఇక్కడ ఈ తెలుగు ప్లేస్లో మనకు తమిళ్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు, ఉర్దూ ఉండే, ఏది తీసుకుంటే దానికి రిలేటెడ్గా ఉంటుంది. తెలుగు తీసుకున్నాము. తెలుగులో ఎలా ఉంటుందంటే తెలుగులో కూడా 10 క్వశ్చన్స్. దీనిలో ముఖ్యంగా ఎలా అడగవచ్చు అంటే గ్రామర్ గురించి అడగవచ్చు. తెలుగులో ఇంకొకటి ముఖ్యంగా అడిగేది ఏంటంటే కవి పరిచయాల గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు, గ్రామర్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. తెలంగాణ డిఈ సెట్ నేను రాసినప్పుడు నేను గమనించింది ఏంటంటే మనకు డిఈ సెట్లో లెసన్స్ లోపల నుంచి క్యారెక్టర్స్ గురించి అడగరు. తెలంగాణ డిఈ సెట్లో నేను చూసినప్పుడు అంటే టెట్ మనం తర్వాత డిఎడ్ కోర్స్లోకి ఎంటర్ అయిన తర్వాత టెట్లో చూసుకుంటే మనకు ఈ లెసన్స్ మధ్యలోకి వెళ్ళి అడిగే ఛాన్స్ ఉంటుంది. కానీ డిఈ సెట్లో మాత్రం అలా అడిగే ఛాన్స్ ఉండదు, మ్యాక్సిమం అడగరు. వాళ్ళు అడిగేది ఏంటంటే కవి పరిచయాలు, వాళ్ళకున్న బిరుదులు, వాళ్ళు ఏ శతాబ్దానికి చెందినవారు, లేకపోతే అలంకారాలు, ఛందస్సు, ఇవన్నీ ఉంటాయి కదా గ్రామర్, మనం వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే లెసన్ స్టార్టింగ్లో మనకు ఉంటుంది ఇతివృత్తం అని ఉంటుంది. ఇతివృత్తం అని డైరెక్ట్ లేకపోయినా దాని అర్థం ఏంటంటే ప్రక్రియ, అది ఏ ప్రక్రియకు చెందింది, గేయ ప్రక్రియకు చెందిన, కథానికా ప్రక్రియకు చెందిన, సంభాషణ ప్రక్రియకు చెందిన, అలాంటివి కూడా ప్రతి లెసన్ని మీరు చూసుకుని ఉండాలి. లేకపోతే ఇంకొకటి ఎలా అడగవచ్చు అంటే లెసన్ నేమ్ ఇచ్చి అది ఎవరు రాస్తారు అనే విధంగా కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది తెలుగు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ 10 క్వశ్చన్స్. ఫిజికల్ సైన్స్ అంటే జనరల్గా మనకు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, వాటిని 10th వరకు ప్రిపేర్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా మనం 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ చదువుకొని ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ కూడా 10 మార్క్స్కి వస్తుంది. ఫిజిక్స్ 10 మార్క్స్, బయాలజీ 10 మార్క్స్, సోషల్ 10 మార్క్స్. ఇప్పుడు అంటే లైక్ సోషల్లో కూడా మనకు టెక్స్ట్ బుక్లో నుంచి మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో నుంచి అడుగుతారు. అండ్ సోషల్ని నేను రాసినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే సోషల్లో ముఖ్యంగా మార్క్స్ చాలామందికి పోతూ ఉంటాయి. మెయిన్గా నేను సోషల్లో చూసుకున్నప్పుడు నాకు ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే వాళ్ళు డేట్స్ నుంచి అడుగుతారు, లైక్ ఏ ఇయర్లో ఈ వార్ జరిగింది, లేకపోతే ఏ కంట్రీస్ మధ్యలో వరల్డ్ వార్ జరిగింది, ట్రిపుల్ ఎంటైన్ ఏంటి, ట్రిపుల్ అలయన్స్ ఏంటి, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. లేకపోతే హిస్టరీ గురించి అడగచ్చు, జియోగ్రఫీ గురించి అంటే భూమి లోపల దొరికే ఖనిజాలు అంటే ఏ ప్లేసెస్లో ఏం దొరికే ఛాన్స్ ఉంది, అలాంటి క్వశ్చన్స్ కొన్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే లీడర్స్ గురించి, లేకపోతే మన కాన్స్టిట్యూషన్ గురించి. నేను తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో చూసి రెఫర్ చేసి నేను చెప్తున్నాను. మనకు జనరల్గా టెక్స్ట్ బుక్ చదివినప్పుడు
చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ చదువుకుంటూ పోతారు. అలా చేయకూడదు. దాన్ని మనం హైలైట్ చేసుకోవాలి. లేకపోతే హైలైట్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటే ఇంకా చాలా బెస్ట్. కాకపోతే ఇప్పుడు మనకి చాలామంది టైం లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ బుక్లో చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మీద పెన్సిల్తోనైనా హైలైటర్తోనైనా హైలైట్ చేసుకోండి. ఆ వర్డ్ కానీ అంటే ఇయర్స్ కానీ అవి హైలైట్ చేసుకుంటే మీరు మళ్ళీ రివైజ్ చేసుకునే టైంలో మనకి ఈజీగా రివిజన్ అయిపోతుంది. ఇక్కడి వరకు మనకి ఎలా వచ్చింది? టీచింగ్ యాప్టిట్యూడ్ 5 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 5 మార్క్స్, టోటల్ 10 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ 10 మార్క్స్, తెలుగు 10 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 10 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 10 మార్క్స్ అండ్ సోషల్ 10 మార్క్స్. మొత్తం ఎన్ని మార్క్స్? 60 మార్క్స్ అయ్యాయి. ఇది ఇక్కడి వరకు పార్ట్ ఏ. ఇది ఏపీడిఈ సెట్లో. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి. పార్ట్ బి ఎలా ఉంటుందంటే ఇందులో మనకు ఇంటర్మీడియట్ నుంచి మీరు ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో దాని మీద నుంచి ఆ సిలబస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉండే సిలబస్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏది తీసుకుంటే ఆ సబ్జెక్ట్ నుంచి, లైక్ మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి, ఫిజికల్ సైన్స్ తీసుకుంటే ఫిజికల్ సైన్స్, సోషల్ తీసుకుంటే సోషల్, కెమిస్ట్రీ తీసుకుంటే కెమిస్ట్రీ, బయాలజీ తీసుకుంటే బయాలజీ. అలా మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో దాని నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ నాకు అనిపించింది ఇది ఒక్కటి కొంచెం అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది మనం ఏపీ డిఈ సెట్లో. ఎందుకంటే మనకు తెలంగాణ డిఈ సెట్లో మ్యాక్సిమం ఎలా ఉందంటే 10th సిలబస్ వరకు మనం చదువుకుంటే ఎనఫ్, అక్కడి వరకు సరిపోద్ది. కానీ ఏపీ డిఈ సెట్లో ఎలా ఉందంటే ఈ 40 మార్క్స్ పార్ట్ బిలో ఉండే 40 మార్క్స్ ఏదైతే ఉందో అది మొత్తం ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అందులో క్వశ్చన్స్ కొంచెం టఫ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు ఆన్లైన్లో కూడా క్వశ్చన్ పేపర్స్ దొరుకుతూ ఉంటాయి. అది ఒకసారి చూడండి. చూసిన తర్వాత దానిలో క్వశ్చన్ లెవెల్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే తెలంగాణ ముఖ్యంగా పార్ట్ ఏ గురించి నేను చెప్తున్నాను. పార్ట్ బి అనేది ఇంటర్మీడియట్ సిలబస్, అది మనకు తెలంగాణ డిఈ సెట్లో లేదు. కాబట్టి నాకు ఐడియా లేని విషయం గురించి నేను అంత డీటెయిల్డ్గా చెప్పడం అది కరెక్ట్ కాదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. నాకు తెలిసినంత వరకు, నేను కనుక్కున్నంత వరకు ఏమవుతుందంటే ఆ 40 క్వశ్చన్స్ మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారో, లైక్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ బయాలజీ, సోషల్ యూ మే టేక్, వాటి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో ఆ 40 క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. కాబట్టి ఈ పార్ట్ బిని ఇప్పుడు పక్కన పెడితే పార్ట్ ఏ అనేది జనరల్గా 10th వరకు ఉంటుంది. తెలంగాణ డిఈ సెట్లో కూడా పార్ట్ ఏ పార్ట్ బి అని లేదు, మొత్తం 10th వరకే, అక్కడి వరకే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను రెండింటికి ఈ పార్ట్ ఏలో మ్యాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే విషయం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ యాజ్ ఆల్రెడీ ఐ సెడ్, అది మనం అంత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ మనకు దొరుకుతూ ఉంటాయి గూగుల్లో. మీకు టైం ఉంది అనుకుంటే దాని మీద చూడండి. ఎందుకంటే దాని మీద చాలా తక్కువ మార్క్స్ మనకు ఉన్నాయి, అంటే లైక్ 5 మార్క్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మిగతా లాంగ్వేజెస్ కానీ సబ్జెక్ట్స్ కానీ మనం పర్ఫెక్ట్ ఉన్న దాంట్లో మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగా చూసుకోవాలి ఎప్పుడు కానీ. టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే అది కొంచెం వైడ్గా ఉంటుంది సబ్జెక్ట్. కాబట్టి మనం ఇంకా డిఎడ్ కోర్స్లోకి ఎంటర్ అవ్వలేదు కాబట్టి దానిలో మనకి ఎంతో కొంత తెలియని విషయం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. కాకపోతే ముఖ్యంగా సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, లైక్ ఫిజిక్స్ కానీ బయాలజీ, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఒకవేళ మీకు క్వశ్చన్స్ కావాలంటే గూగుల్లో టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఫర్ డిఈ సెట్ అని కొడితే మనకు క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి గూగుల్లో. నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అనేది మనం జనరల్గా న్యూస్ చూస్తూ ఉండాలి, లేకపోతే కరెంట్ అఫైర్స్, మన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి చూస్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో చూసుకుంటే గ్రామరే అడుగుతారు. వాళ్ళ లెసన్ల గురించి అడిగే ఛాన్సే ఉండదు, మ్యాక్సిమం అడగరు. ఆథర్స్ గురించి కూడా మ్యాక్సిమం అడగరు. తెలంగాణ డిఈ సెట్ బేస్ చేసుకొని నేను చూసుకున్నప్పుడు వాళ్ళు మొత్తం 30 క్వశ్చన్స్, తెలంగాణ డిఈ సెట్లో అరౌండ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్కి 20 క్వశ్చన్స్ గ్రామర్ మీద నుంచే వచ్చాయి. అంటే లైక్ ఆథర్ గురించి రాలేదు, దేని గురించి రాలేదు. కాబట్టి ముఖ్యంగా మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటే గ్రామర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీకు టైం ఉంటే అవి కూడా లెసన్స్ రిఫర్ చేసే టైం ఇప్పుడు లేదు. కాబట్టి ఒకవేళ మీకు టైం ఉంటే ఆథర్స్ గురించి చూడండి. కానీ మ్యాక్సిమం వాళ్ళు అడిగేది గ్రామర్ నుంచే అడుగుతారు, గ్రామర్ నుంచే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి పేపర్ చెక్ చేయండి. నేను కూడా చెక్ చేశాను. కాకపోతే నాకు ఏమనిపించిందంటే ఎక్కువగా గ్రామర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెస్ట్ అనిపించింది.
నెక్స్ట్ వచ్చేసి తెలుగు క్వశ్చన్స్ అనేది యాజ్ ఆల్రెడీ ఐ సెడ్ కవి పరిచయాల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే ఖచ్చితంగా. లెసన్ నేమ్స్, ఆ కవులు రాసిన రచనలు, వాళ్ళు ఏ శతాబ్దానికి చెందిన వాళ్ళు, వాళ్ళకు ఉన్న బిరుదులు ఏంటివి, ఇలాంటి వాటి గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒకవేళ మీకు తెలంగాణ తెలుగు టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ ఉంది, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలని, 3rd క్లాస్ ఆఫ్ 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. అంటే దానిలో మన రాష్ట్ర జంతువు ఏది, రాష్ట్ర పుష్పం ఏది, అలాంటి టైప్ ఆఫ్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటే అట్లాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కానీ మ్యాక్సిమం అందులో నుంచి అడిగే ఛాన్స్ ఉండదు. కాబట్టి మనం ఎలా చూసుకోవాలంటే గ్రామర్ కానీ, కవి పరిచయాలు కానీ, నెక్స్ట్ వచ్చేసి ఆ కవుల గురించి పూర్తి అవగాహన మనకు ఉండాలి. బ్రెయిన్లో లైన్ టు లైన్ ఫిక్స్ అయిపోవాలి. కవి పరిచయాలు చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏపీ డిఈ సెట్ అయినా, తెలంగాణ డిఈ సెట్ అయినా. అలా అంటే మరి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందా అంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే నేను అంతకుముందు పేపర్స్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తే ఎలా ఉంటుందంటే 2025లో చూసినప్పుడు, 2025లో నేను డిఈ సెట్ రాసే ముందు నేను కరెక్ట్ 8 days ప్రిపేర్ అయ్యాను. నాకు అసలు ప్రిపరేషనే లేదు. ఆ 8 daysలోనే నేను ప్రిపేర్ అయ్యాను. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే చూసిన క్వశ్చన్ పేపర్స్లో ఎలా ఉందంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసినప్పుడు అందులో కవి పరిచయాల నుంచి ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ ఆర్ కొన్ని క్వశ్చన్ పేపర్స్లో 3 క్వశ్చన్స్ రాలేదు. కాకపోతే 2 questions ఆర్ 1 question కంపల్సరీ ఉంది. కానీ నేను రాసినప్పుడు మాత్రం కవి పరిచయం నుంచి క్వశ్చన్స్ రాలేదు. అంటే అది ఖచ్చితంగా వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము. కానీ అవి చాలా ఇంపార్టెంట్ అని మాత్రం చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి తెలుగు అయిపోయిన తర్వాత ఫిజికల్ సైన్స్ అనేది మనం టెక్స్ట్ బుక్ చదవాల్సిందే ఖచ్చితంగా. టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ మనం చదవాల్సి ఉంటుంది. లైక్ ఫిజికల్ సైన్స్లో వాళ్ళు ఎలాంటివి అడుగుతారంటే ఆప్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. లైక్ 10th క్లాస్ తెలంగాణ టెక్స్ట్ బుక్లోనైతే ఆప్టిక్స్ ఉంది. అంటే లైక్ కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, వాటి నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్స్. ఇంకా లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ మనం రీకాల్ చేసుకుంటూ ఉండాలి. అంటే లెసన్స్ స్కిప్ చేయడం కాదు, ప్రతి లెసన్లో మీరు చూస్తూ ఉండండి. నేను కొన్ని చూశాను, యూట్యూబ్లో కూడా మనకు వీడియోలు అవైలబుల్గా ఉన్నాయి. లైక్ డిఈ సెట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలాంటి వీడియోలు అవైలబుల్గా ఉన్నాయి. అవి చూస్తూ ఉండండి ఫస్ట్. కానీ అవి చూసి నేను టెక్స్ట్ బుక్ చదవనంటే మాత్రం అది పాసిబుల్ అవ్వదు. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ ఫస్ట్ రిఫర్ చేసిన తర్వాత మీకు టైం ఉంటే యూట్యూబ్ వీడియోలు ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ రిఫర్ చేయకుండా మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అది మ్యాక్సిమం యూజ్ ఉండదు దాంతో. నెక్స్ట్ వచ్చేసి బయాలజీ కూడా మొత్తం థియరీ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి దానిలో ఫార్ములాస్ లాంటివి చాలా తక్కువ ఉంటాయి. అందులో అడిగే ఛాన్స్ ఎక్కడి నుంచి అడుగుతారంటే మ్యాక్సిమం బ్రెయిన్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ గురించి, బ్రెయిన్లో ఉన్న పార్ట్స్ గురించి, దాని నుంచి అది ఏ పార్ట్ ఏ ఎమోషన్ని కంట్రోల్ చేస్తుంది, ఆ పార్ట్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది, బ్రెయిన్ గురించి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. తెలంగాణ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే బ్రెయిన్ గురించి ఉంది, లేకపోతే కిడ్నీస్ గురించి, లేక రిప్రొడక్టివ్ పార్ట్స్ గురించి, రిప్రొడక్షన్ అనే చాప్టర్ గురించి ఉంది. ఇంకా విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్స్ వాటి సైంటిఫిక్ నేమ్స్, వాటి నుంచి వచ్చే డిసీజెస్, వాటి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ అలాంటివి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎంజైమ్స్ గురించి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ హార్ట్లో ఏ ఆర్టరీ ఉంటుంది, ఏ వెయిన్ లార్జెస్ట్ వెయిన్, ఏది లార్జెస్ట్ ఆర్టరీ, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇయర్స్ కానివ్వండి, ఏ కంట్రీస్ మధ్యలో వార్ జరిగిందని కానివ్వండి, లేకపోతే జియోగ్రఫీకి వచ్చేసరికి ఎక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ మినరల్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది, మ్యాప్ పాయింటింగ్ ఎక్కడ ఏది ఉంటుంది, అంటే లైక్ ఏ ప్లేస్లో ఏ కాంటినెంట్స్లో ఈ కంట్రీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను తెలంగాణ డిఈ సెట్ రాసినప్పుడు నేను జనరల్గా ప్రిపేర్ అయ్యాను. కానీ మనకు చిన్న చిన్న బాక్సెస్ టైప్లో ఇస్తారు టెక్స్ట్ బుక్లో, డూ యూ నో అలాంటి టైప్ ఆఫ్ బాక్సెస్ టైప్లో ఇస్తారు. అది నేను ఆల్మోస్ట్ అవి కూడా చదివాను. కానీ ఓవర్లుక్లో అప్పుడు టైం లేకుంటే కొన్ని మిస్ చేశాను. అంటే లైక్ బాక్స్లో ఉంటాయి కదా స్పెషల్ పాయింట్స్ లాంటివి,
అవి మిస్ చేస్తే అందులో నుంచి క్వశ్చన్ వచ్చింది సంథింగ్ రిలేటెడ్ టు ఎలక్షన్స్ గురించి. ఆ క్వశ్చన్ కరెక్ట్గా గుర్తులేదు, కాకపోతే ఎలక్షన్స్కి సంబంధించిన అమెండ్మెంట్ ఏ ఆర్టికల్ ప్రకారం అనే టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. కాబట్టి సోషల్లో ఏది మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే సోషల్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడి వరకు పార్ట్ ఏ అయిపోయింది. పార్ట్ బి గురించి నాకు అంత అవగాహన లేదు. నాకు తెలిసినంత వరకు ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి వస్తుంది అని నేను కనుక్కున్నప్పుడు నాకు తెలిసింది. నాకు ఐడియా లేని విషయం పైన నేను మాట్లాడితే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది, కాబట్టి దాని మీద నేను ఎక్కువగా డిస్కస్ చేయలేను. పార్ట్ ఏ మట్టుకు ఇలా స్కోర్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.